కష్టంలో ఉన్న వారికి కొండంత భరోసా కల్పించడంలో కలిగే ఆత్మసంతృప్తి మాటల్లో చెప్పలేనిదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. తమ దాతృత్వంతో అవసరార్థులకు సాయం అందించాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు గత 18 నెలల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ₹1 కోటి వరకు దాతల సాయం అందించినట్లు తెలిపారు. ఏలూరు అగ్రహారంలోని నగరకంటి ప్రభా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ బాధితులకు, కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం, ఆర్థిక భరోసా అందించే కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 మంది క్యాన్సర్, కిడ్నీ, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు ₹1,20,000 ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాలకు మేలు చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయంతో పాటు పక్కవారికి సహాయం చేయాలన్న ఉన్నత లక్ష్యం ఉన్నవారిని కూడా చైతన్యవంతుల్ని చేసి వారి ద్వారా కూడా అవసరార్థులకు సాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ విధంగా దాతల సహకారంతో గత 18 నెలల కాలంలో ₹1 కోటి వరకు కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక చేయూతను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న వారికి దాతల సహకారంతో ఆపన్నహస్తం అందిస్తున్నట్లు చెప్పారు. ఒక దాతను చూసి మరో 10 మంది స్ఫూర్తి పొందితే ఎంతో మందికి సాయం అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. తన తల్లి నగరకంటి సర్వలక్ష్మి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నగరకంటి ప్రభాకర్ను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, గోడవల్లి వాసు, ఆర్నేపల్లి తిరుపతి, తవ్వ అరుణకుమారి, బచ్చు మురళి, బొద్దాని శ్రీనివాస్, మోహన్, కె కృష్ణమూర్తి, జై హనుమాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సహాయం చేసే గుణం అందరికీ కూడా ఉండదు. సహాయం చేయాలి అనే గుణం ఉన్న వాళ్ళని, ఒక స్ఫూర్తిని వాళ్ళలో నింపుతూ అనేక మంది చేస్తారు. అంటే మీరు నమ్మరు, ఇవాళ మీ అందరికీ కూడా 10,000, 5,000 వస్తున్నాయని అనుకుంటారు. ఇవాళకి ఈ 18 నెలల్లో రమారమి ₹1 కోటి దాకా ప్రజలకు సాయం చేసామంటే అది విద్యపరంగా అవ్వచ్చు, వైద్యపరంగా అవ్వచ్చు, చేయుత అవ్వచ్చు, అందరికీ కూడా అందాలి అనే ఉద్దేశంతో. ఎవరికైనా ఇల్లు తగలపడిపోయిందనన్నా ఏదైతే ప్రభాకర్ రావు ఇదివరకు క్యాన్సర్ పేషెంట్లు ఎన్నుకుని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో రెండోసారి కూడా వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అలాగే రెండోసారి ఇంకొకరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మా దగ్గర నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే దురదృష్టవశాత్తు ఆవిడ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే క్యాన్సర్ అనేది వాళ్ళ పూర్తిగా నయం అయ్యే పరిస్థితి లేకపోయినా సరే క్యాన్సర్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్కి ఇబ్బంది పడకూడదు, మనం కూడా చేయూతనివ్వాలి, వాళ్ళకు కూడా ఒక గుండె ధైర్యాన్ని కల్పించాలి, మనకు ఎవరో ఒకరు సాయం చేస్తున్నారు అనే ధీమా వాళ్ళు పండాలనే ఉద్దేశంతో ముందుగా దీన్ని ప్రభాకర్ రావుని, నగరకంటి ప్రభాకర్ రావుని అభినందిస్తున్నా. ఇటువంటి దాతలో అనేక మంది నాతో ఉన్నారు. నేను ఎందుకంటే ఈ కార్యక్రమాలకు వచ్చేది ఎందుకనంటే ఇటువంటి వాళ్ళు ఇంకొక 10 మంది రావాలి. అందరూ తలకొక చేస్తేనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్న ఉద్దేశంతోనే కార్యక్రమానికి నేను ప్రత్యేకించి టైం కేటాయించుకుని వాళ్ళు ఎక్కడ చేస్తామంటే అక్కడికి నేనే వచ్చి ప్రత్యేకంగా మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. ఏదైతే ఇటువంటి దాతలు ఉన్నారో వీళ్ళకి అష్టైశ్వర్యం కావాలని మీరు కూడా ఏదో పూజించేటప్పుడు మరి ప్రభాకర్ రావుకి ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కానీ ఇది చేసేది వాళ్ళే. ఇటువంటి దాతలు అనేక మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వర్గస్థులైన రోజు క్యాన్సర్ మహమ్మారిని బడి ఆ రోజు మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి కూడా మా అమ్మగారి పేరు మీద అవకాశం ఉన్నంత వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆవిడ ఆశీర్వాదంతో ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఒక క్యాన్సర్తో అనారోగ్యవంతులుగాను చనిపోయిన వారికి ఏదో నా తోచినంత వరకు చిరు సహాయం చేసేందుకు నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏలూరు ఎమ్మెల్యేగా మన స్నేహపూర్వకమైన ఎమ్మెల్యే అయినటువంటి బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, వారి అడుగులో నడుస్తూ అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం అదృష్టం అనే దానికన్నా అది మన గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదకి చేయడం ఇంకా ఆనందంగా ఉంది. కాబట్టి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడానికి భగవంతుని అనుగ్రహం కావాలి, మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుని ఒక
ఏదోటి చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ గా జగన్ జయబాబు గారని, లైన్స్ క్లబ్ అని, రోటరీ క్లబ్ అని, నగరకంటి ప్రభాకర్ గారని, అలాగే అందరి దగ్గర కూడా తీసుకుని ప్రజలకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళకి ఎంతో కొంత మెడిసిన్స్కో దేనికో దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని ఎన్నో కార్యక్రమాలు ప్రభాకర్ అన్న చేస్తున్నారు. నగర మంత్రి ప్రభాకర్ అన్నయ్య కుటుంబానికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంతోషాలు, సుఖభోగ్యాలు అన్నీ ఇవ్వాలని చెప్పేసి అని గంగనం తల్లి, బాలశ్వం తల్లి, ఇంకో రంగం తల్లి, లోపల కాదు ముందు తప్పుడు పోతున్న ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.